సినిమా మొత్తానికి కూడా ఒక షర్మిల గారు ఒక్కలే కనిపించలేదు సినిమాలో. అది ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. రోజా గారి క్యారెక్టర్ కనపడలేదు. అలాగే షర్మిల గారి క్యారెక్టర్ అసలు లేదు సినిమాలో. అసలు లేరు. షర్మిల గారు అనే క్యారెక్టర్ అసలు మొత్తం సినిమాలో లేదు. సో భారతి గారి క్యారెక్టర్ ఒకటి, సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, జనాలకి కొన్ని క్యారెక్టర్స్ అర్థమవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎవరు ఉండరండి. ఒక రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనము, రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన ప్రజలకు ఏం చేశారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాక ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన లాస్ట్ నేను మీ జగన్మోహన్ రెడ్డి అని సీఎం ప్రమాణ స్వీకారం దాకా కూడా ప్రతి సీన్లు కూడా హైలైట్. సో సినిమా చూసినప్పుడల్లా కూడా కొన్ని సీన్లు మరి తీయాల్సి వచ్చిందో లేకపోతే సెన్సార్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కానీ సినిమా మొత్తం కూడా నాకు అనిపించింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరికి ఓటేయాలి అంటే ఇక్కడ రాజకీయ నాయకులను కొనడం గొప్ప కాదు, ప్రజల గుండెలను గెలుచుకోవాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకటే మొక్కలో చెప్పాలంటే యాత్ర 2 చాలా బాగా నచ్చింది జనాలందరిగా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ సినిమా గురించి చెప్పాలంటే రియల్ లైఫ్ నా సినిమా, టోటల్ సినిమా అంతా రియల్ లైఫ్ చూపించాడు. మళ్ళీ జగన్ సీఎం అవుతారు పక్క. ఈ సినిమా ఎవరు చూడాలంటే ప్రతి అన్నలు, ప్రతి అక్కలు, ప్రతి ఒక్కరు చూడాలి. నా సినిమా మాత్రం యాత్ర సినిమా చాలా బాగుంది, చూడండి ప్రతి ఒక్కరు. భయ్యా ఇప్పుడే యాత్ర 2 సినిమా చూశాను భయ్యా. సినిమా ఇప్పుడే చూశాను. సినిమాలో మమ్మూటి గారు యాక్టింగ్ చించేశారు, హీరో గారు కూడా ఎరగదీశారు. యాత్ర 2 సినిమా పరంగా చాలా బాగుంది భయ్యా. కానీ నాకు సినిమా మొత్తంలో రోజా కనబడలేదు అయ్యా, రోజా కనబడలేదు, షర్మిల కనబడలేదు భయ్యా. నిజంగా అఫ్కోర్స్ రోజా సినిమాలు తీసుకొచ్చి ప్రస్తుతానికి షర్మిలకి ఏం చేసింది పాపం, షర్మిలకి ఏం చేసింది అసలు సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశాను భయ్యా. ఎక్కడ నాకు షర్మిలకి కనిపించలేదు, రోజాక్క కనిపించలేదు. రోజాక్క ఎందుకు కనిపించలేదు నువ్వు? ఏ రోజాక్కకి రెమ్యునరేషన్ ఇవ్వలేదా? షర్మిలక్క కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదా? సినిమా సూపర్ భయ్యా. యాత్ర 2 సినిమా బాగుంది. ఓకే, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడక, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తీసాడు కాబట్టి సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా అన్న, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత అద్భుతంగా తీసారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ఎంత తపన పడ్డారు అనేది క్లియర్గా చూపించారు. చాలా బాగుంది. నువ్వు అన్నట్టు షర్మిల అక్క కనపడలేదు అంటే ఒకటే భయ్యా, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసిన సినిమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఎలా అనేది క్లియర్గా చూపించారు. నువ్వు అన్నట్టు రోజా అక్క గురించి అడిగావు కదా, రోజా గారు కనిపించడానికి రోజా గారి చరిత్ర కాదు భయ్యా, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, పార్టీ గురించి తన పడ్డ కష్టం. నేను ఇందాక అడిగాను భయ్యా, రోజాకి ఎందుకు కనిపించలేదు అంటే అక్కడ ఎక్కడో బంచిక్కులు చేసుకుంటుంది అన్న చెత్తనా కొడుకు. తెలుసా చెప్తాను, ఎవడైనా తప్పుగా మాట్లాడద్దు, స్త్రీలను గౌరవించండి. అర్థమైందా? సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా మమ్మూటి గారి యాక్టింగ్ ఏమైనా చేశారా? యాత్ర సినిమా ఎంత మందో భయ్యా. సినిమా జీవన గురించి చెప్పరా, జగన్ అన్న క్యారెక్టర్ చేసిన జీవన్ అక్కడ జీవనాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు ఉంది భయ్యా. అక్కడ అసలు ఏ మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్, ఇంత బాగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్యా. అసలు నిజంగా జీవనాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి చాలా జాగ్రత్తగా కూడా ఉంది సినిమా అన్నా. ప్రతి ఒక్క చెప్తున్నా భయ్యా, ఓవర్ క్యారెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా రియాలిటీగా కళ్ళ కట్టినట్టు చూపించిన డైరెక్టర్ మాత్రం అల్టిమేట్. ఇంకొకటి అడిగాను, మళ్ళీ ఎందుకు మా రోజాక్క కనిపించలేదు అంటే గోవాకి హనీమూన్కి వెళ్ళింది అంటున్నాడు February 14th సందర్భంగా. సినిమా చూడండి భయ్యా, రోజాక్క లేకపోయినా రోజాక్క మనసు ఉంటుంది భయ్యా, రోజాక్క మనసు ఉంటుంది. అర్థమైందా? నీకు తెలియదు వెంకట్, అది రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే సినిమా చూడాలి భయ్యా. సినిమా రెండు బాగున్నాయి, రెండు కలిపి కొట్టిండు భయ్యా. అంటే ఎమోషనల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని చేసి రాజకీయ పరంగా ఎన్ని కుట్రలు జరిగినాయి, ఏం సంగతి, రాజకీయ నాయకులుగా అలాగే రాజకీయంగా ఎలా కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కింది అనేది ఒక క్లియర్ చూపించి, ఆయన ఒక్కడైనా నిజంగా ఒక పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కడైనా సింహం సింగిల్గా వచ్చినట్టుగా నిజంగా ఆ రోజుల్లో అన్ని సీట్లు గెలిపించుకోవడం, 150 సీట్లు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది జగన్మోహన్ రెడ్డి నిజంగా 2024 ఎలక్షన్లో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు భయ్యా. బరాబరే వేస్తారు భయ్యా సినిమా, ఎందుకంటే క్లియర్గా ఉంది సినిమా అనేది. నేను ఇందాక అడిగాను, ఒరే ఏం తింటున్నావు అంటే పల్లి అన్నాడు.
అవునరా బాబు, రోజక్క పల్లి అయితే జగన్ పుల్లి అని చెప్పాడు భయ్య సినిమాలోనే. అది మూవీ వచ్చేసి డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో. ఫస్ట్ ఒప్పుకోవాల్సిన డైలాగ్స్ గురించే, ఎందుకంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ వచ్చి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ మళ్ళీ ఏంటంటే అంటే ఏది చూపించాలనుకున్న డైరెక్ట్ ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో చూపించాడు మూవీ. మళ్ళీ తర్వాత జీవా గారి యాక్టింగ్ చాలా యాక్టివ్గా ఉంది. ఎలా జగన్ గారు ప్రతి ఒక్క హావభావాలు ప్రతి ఒక్కటి చాలా క్లారిటీతో చూపించాడు. బాగుంది జగన్ గారిని. అంటే ఇది రాజకీయాలకి రిలేటెడ్, రాజకీయాల చుట్టూ తిరుగుతుందా ఏంటి, ఎవరిని టార్గెట్ చేసి? మొత్తం సినిమా మొత్తం రాజకీయం గురించే ఉంటుంది బ్రో. ఎవరు ఏ ఇయర్లో గెలిచారు, ఎలా కష్టాలు పడ్డారు, ఎవరెవరు ఏం సాధించారు, ఎలా చెప్పించుకోవడం, ఎలా చూపించాలనుకుంటాడో ఒక డైరెక్టర్కి ఒక ఫస్టే రాసుకున్నాడు ఎలా చూపించాలి అనే దాని గురించి. ప్రతి ఒక్కరు కూడా చూపించాడు అలానే. అంటే దీంట్లో అందరు క్యారెక్టర్లు ఉంటాయా? పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లేదండి ఇందులో. చంద్రబాబు క్యారెక్టర్ ఉంది, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తీసుకోలేదు. ఓన్లీ 2019 వరకే చూపించారు, తర్వాత జరిగింది చూపించలేదు. షర్మిల క్యారెక్టర్ కూడా లేదు. భారతి క్యారెక్టర్ ఉంది, చాలా బాగా నటించింది ఆమె కూడా. చాలా మంది క్యారెక్టర్లు చూపించలేదు అన్నయ్య, మీరు అనుకున్నట్టు చూపించలేదు. ప్రతి ఏదైతే ఉందో చంద్రబాబు గారిది ఒకటి, సోనియా గాంధీ, అండ్ మళ్ళీ రోషయ్య గారిది, వైఎస్ జగన్ గారిది, మళ్ళీ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిది, వీళ్ళది మాత్రమే చూపించాడు. ఎవరైతే తనకు అవసరం ఉన్నదో వాళ్ళది మాత్రమే చూపించాడు. బట్ అంటే ఇది తనకు ఫేవర్గా ఉంది అయితే అంటారు. బట్ ఏంటంటే జనాల మాటలు ఏమనుకుంటున్నారో అదే అయితే తీసిండు అనిపించింది. బట్ మొత్తం పాజిటివ్ కాకుండా కొద్దిగా నెగిటివ్ కూడా చూపించింటే బాగుండేది. దీంట్లో నాకు కొద్దిగా మైనస్ అనిపించింది ఏంటంటే షర్మిలక్కని అసలుకి ఎక్కడూ చూపించలేదు. ఆఖరికి తెలంగాణ పాలిటిక్స్లోనే లేకుండా పోతే ఆఖరికి ఏపీ పాలిటిక్స్లో కూడా లేకుండా చేసేసినారు. సినిమాలో కూడా లేకుండా అవుతుంది. అదొకటి నిజం. ఇంకోటి ఏంటంటే దీంతోపాటు తెలంగాణ అంటే రాష్ట్ర విభజన అనేది కూడా సరైనగా చూపించలేదు. దాంతోపాటు వాళ్ళ సినిమా తగ్గట్టు వాళ్ళకి ఫేవర్ కాకుండా ఆడ జరిగిన సన్నివేశాలు అనేది చూపించాలి. వాళ్ళ ఫేవర్ ఓకే మంచిదే, ఎందుకంటే జరిగినది. దాంతోపాటు నెగిటివ్ కూడా చూపిస్తే బాగుండేది. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇంకా తర్వాత ఈయన ఫేవర్ అనేది కాకుండా అలా చూపించింది. ఫస్ట్ అయితే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే మంచి కొద్దిగా ఎమోషనల్ సీన్ అయితే బాగుంటుంది. ఫస్ట్లో అయితే మమ్మూటి గారిది అయితే నాకు బాగా నచ్చిందంటే మమ్మూటి గారిది. ఇంకోటి కోడికత్తి సీన్ కూడా లేదు దీంట్లో. ఇవి కొన్ని లేదు అసలు ఆ సీన్ అనేది లేదు. బట్ ఇవన్నీ అయితే కొద్దిగా ఆయన జైలు పోయినది నాకు ఫేవర్గా అనిపించింది. బట్ కొన్ని నిజమైండొచ్చు. దాంతోపాటు కొన్ని జనాలు అనుకునేటివి కూడా రొమాన్స్ కూడా పెట్టాల్సింది. వాళ్ళు అనుకునేటి అన్న నెగిటివ్, బట్ బాగుండేది. బట్ ఓవరాల్ అంటే ఫ్యాన్స్కి వైఎస్ఆర్సీపీ జగన్కి ఫ్యాన్స్కి మాత్రం బాగానే నచ్చుతుంది. టీడీపీ ఫ్యాన్స్కి అయితే అంతగా నచ్చదు. నార్మల్ ఒక సినిమా ఆడియన్స్ కంటే నార్మల్ అంటే పొలిటికల్ ఎక్కువ చూడరు. నార్మల్ అంటే ఓ రకంగా ఉంది. అంటే వాళ్ళు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి ఎమోషనల్గా చూడాలనుకున్న పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా ఫాదర్ క్యారెక్టర్ నచ్చుతాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో నాకు ఒక మైనస్ అంటే లాజిక్ మిస్ అయింది. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు చిన్నగా చూపిస్తారు. ఆ లాజిక్ అనేది మిస్ అయ్యింది. ఎందుకంటే ఆయన చిన్నగా ఉంటే అప్పటికే నీకు 9 కల్లా అంత పెద్దోడు ఎందుకు ఎట్లా అవుతాడు? ఆ టైంలో పెద్దనైనా పెట్టానో చూపించాలా, అంత పెద్దగా ఎట్లా అయ్యిండు అసలుకి. ఇంకా చాలా పోస్టులు కూడా చూపించలేదు. చాలామంది క్యారెక్టర్లు కానీ వేరే కానీ చూపించలే. బట్ మూవీ అదే చెప్తున్నాను, ఫ్యాన్స్ మాత్రం తప్ప మిగతా వాళ్ళు అయితే చూడరు. అంటే పొలిటికల్ది కాబట్టి అంటే కొద్దిగా అన్న ఇది ఈ సినిమా అంత ప్లస్ జగన్కి అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ రాజధాని ఫైల్స్ అయితే ఆయన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నిజం అంటే వాళ్ళు ఎట్లా చేసినా ఏమో తెలియదు. ట్రైలర్ వచ్చిన విషయానికైతే అంటే వాళ్ళు రాజధానుల విషయంలో 3 రాజధానుల విషయంలో అయితే చాలామంది అవుతున్నారు. అది వచ్చిన ఒక 1 డే లోపలనే 1 crore వ్యూస్ అయితే పోయింది. అదైతే ఒకవేళ బట్ ఇది కొద్దిగా ఆయనకు ఫేవర్, ఫ్యాన్స్కి వాళ్ళకైతే ఫేవర్గా ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి అనేది కొద్దిగా అంతలే. టీడీపీ అంటే ఈ సోనియా గాంధీ వాళ్ళు నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత తొక్కాలని చూసి ఎంత చేసినది మాత్రము బాగానే చూపించిండు. అంటే జగన్తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకప్పుడు ఎట్లా చేసిందంటే ఎన్టీ రామారావు చూసినాం కదా, తెలుగు భాషలు తెలుగు భాషలు వేస్తానంటారు కదా, మన తెలుగు గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసిందే ఆ నుంచి. అట్లా వాళ్ళు అప్పుడులో కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఆమె ఇందిరాగాంధీ వాళ్ళంతా కూడా తక్కువనే చూసిండ్రు. బట్ ఇంకా అవన్నీ మన అవుట్ ఆఫ్ ఇష్యూ. సినిమా పరంగా అయితే నార్మల్ అంతే. ఇంకా వాళ్ళు ఆడియన్స్ అయితే జగన్ ఫ్యాన్స్ కానీ వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ అయితే వచ్చి అయితే చూస్తారు. చాలా బాగుంది, నీట్గా ఉంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అంటే జగన్ పడిన కష్టాలు ఎట్లా సీఎం అయినాడు, చంద్రబాబు ఎట్లా కొన్నాడు, వాళ్ళనందరినీ ఎట్లా ఇబ్బందులు పెట్టారు జగన్ని, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇది చేసింది జగన్ అనేది
పర్సనల్గా చూపించేసారు. అది రాజశేఖర్ చనిపోయినప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. జీవా క్యారెక్టర్ మెయిన్ అండి. జీవాని మించి క్యారెక్టర్ ఎవరు తెలియదు. బయట పొలిటికల్ అంటే చంద్రబాబుదే ఎక్కువ ఉందండి ఇప్పుడు. షర్మిలాది అసలు లేదండి, చూపిలేదు, అసలు ఏం లేదు షర్మిలాది. అంటే ఇంకా చేసింది ఆమెనే చేసింది, ఓకే, బట్ అది డైరెక్టర్ పర్సనల్ మోటో కదండి, మనం ఏం చెప్పలేము. అది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లేదు, వాడు రియల్ లైఫ్లో లేదు, ఈడ లేదు లేండి క్యారెక్టర్. కంపల్సరీ చూస్తారండి. ఎవరు నేను పర్సనల్గా టార్గెట్ చేసి ఏం తీయలేదండి, సినిమా బాగా నీట్గా తీసేశారు. జగన్ అందరినీ డబ్బులు ఇచ్చి తెట్టించుకుంటాడండి. ఫస్ట్ ఆ ఫ్రీ స్కీమ్లు అన్నీ ఆపేసేయాలి. ఫస్ట్ ఆ డబ్బులు ఇచ్చి తెట్టించుకుంటాడు అందరికీ. ఇవన్నీ మానేసి డెవలప్మెంట్ మీద పెట్టుకుంటే జగన్ని కొట్టే మొగోడే లేడండి. 3 స్కీమ్స్ ఇచ్చేయాలండి ఫ్రీగా, అంతే. ఎడ్యుకేషన్కు, హాస్పిటాలిటీకి, అగ్రికల్చర్కి, అంతే. అంతకు మించి ఏది ఉండద్దు. డెవలప్మెంట్ మీద పెట్టేసేయాలి అంతే. చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఏది జైల్లో అండి, జైల్లో ఉండి పార్టీ అట్టే నడుపుకున్నాడంటే జగన్ మించిన మగవాడు ఎవరు ఉన్నారండి? ఇన్ని ఇబ్బందులు పెడితే ఎవడైనా ఊరేసుకుంటాడు? లేదండి, రోజాది లేదు, షర్మిలాది లేదు, ఎవరిది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.